ఈ రోజుల్లో రాజకీయం అంతా కూడా సినిమాల మీద ఆధారపడి నడుస్తూ ఉంది. చాలామంది రాజకీయ పార్టీలు కూడా చాలామంది రాజకీయ పార్టీల్లో ఉండేవాళ్ళు సినిమాల మీద ఆధారపడి ప్రచారం చేసుకుంటున్నారు. సినిమాల మీద ఆధారపడి ఓట్లు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు నిలబడాలంటే సినిమాలు కావాలి అనే ఆతృత కనిపిస్తున్నారు. వీటన్నిటికీ అతీతంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఒకడు. అంత పెద్ద అందగాడు కాదు, అంత పెద్ద ఆరేటరు కాదు, అయినా కానీ ప్రజలు ఆయన్ని హృదయంలో పెట్టుకున్నారు. ఎందుకని? ప్రజలు ఇటువంటి నాయకుడు మాకు కావాలి, ఈ విధమైన భావాలు గలవాడు కావాలి, ఈ విధంగా సేవ చేసేవాడు కావాలి మాకు అని ఎంపిక చేసుకున్నారు. కాబట్టి కానీ ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు సినిమా ప్రభంజనంతోనే వచ్చారు. కానీ సినిమా వచ్చిన తర్వాత ఆయన ప్రజలకి ఉపయోగపడే పథకాలు ఎన్నో పెట్టాడు. ఒక విధంగా చూడాలంటే మొట్టమొదట గెలిచినా కానీ తర్వాత కులం గురించి ఆయన పట్టించుకోవాలి. అందుకని రామోజీరావు, చంద్రబాబు నాయుడు కలిసి ఆయన గద్దెదించారు. తమ మాట వింటలేదని ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని ఆయన దించేశారు. అదే కులానికి. అది ఒకటే దౌర్భాగ్యం టీడీపీలో. కానీ ఆయన చేసిన పథకాలను అడ్డం పెట్టుకుని ఈరోజు వరకు ఆయనకు దండలేసే పార్టీ నడుస్తుంది. ఆయన చెప్పిన విధానాలు కాకుండా కొత్త విధానాలు ఈయన చెప్పింది ఏమీ లేదు, అన్ని అబద్ధాలు తప్పితే. తనేదో విజనరీనని, తనేదో ఐటీ అంటే తనకే తెలుసునని పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించడం తప్పితే ఒక పేపరో ఛానల్స్ తన చేతుల్లో పెట్టుకుని దాంట్లో నిజమేమీ లేదు. కాబట్టి ఈ సినిమాలో మొన్నటికి మొన్న ఈ సినిమాలు అడ్డం పెట్టుకునే రామోజీరావు మొట్టమొదటి సినిమా వార్తలు రాసేవాడు కాదు ఈనాడులో. తర్వాత సినిమాయే ముఖ్య భూమికగా తన పేపర్ని, తన ఛానల్స్ని సొమ్ము చేసుకుంటున్నాడు. ఎన్టీ రామారావు గారు అల్లుడిగా, బాలకృష్ణ వియ్యంకుడిగా సినిమాల వాళ్ళందరూ తనకే ఓటు వేయాలి, తన్నే సపోర్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు. ఆ విధంగా జరుగుతుంది కూడా. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే సినిమాలో ఉన్నారు కాబట్టి సినిమాల ద్వారానే ప్రచారం జరగాల. సినిమాల ప్రచారం బాగా ఉంటుంది టెక్నికల్గా. కాబట్టి అవి అప్పు తెచ్చుకుని ఈ విధంగా ప్రజల్లో మనగడగ సేవ చేయాలనేది ఉద్దేశం పక్కన పెట్టండి. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కువ ప్రచారం చేయగలిగితే ప్రజలు కూడా నమ్ముతారు. ఆ విధంగా నమ్మించి మనం ప్రభుత్వంలోకి రావాలని ప్రగాఢంగా నమ్ముతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే వాళ్ళ వియ్యంకుడు బావమరిది బాలకృష్ణతో కలిసి అన్స్టాపబుల్ అని ఒక సినిమాలో ఒక టీవీ ఎపిసోడ్లో యాక్ట్ చేశారు వీళ్ళందరూ. దాంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు తను కూడా ఆడపిల్ల అనుకుని పడ్డామని, మోటార్ సైకిల్కి సైలెన్సర్ పీకేసి నానా గొడవ చేసామని అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. సరే, బాలకృష్ణ సంగతి సరే ముద్దేన పెట్టాలా, కనపడితే కడుపైన చేయాలని పబ్లిక్ మీటింగ్లో చెప్పి ఆయన ప్రాచుర్యం సంపాదించాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే నారా రోహిత్ అని నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు కొడుకు సినిమాలో ఉన్నాడు. ఆయన ద్వారా ఏమేం చేశాడో చంద్రబాబు నాయుడు గారు కనుక మనం ఆలోచించినట్టయితే దిమ్మ తిరిగిపోతుంది. నారా రోహిత్ 2009 నుంచి కూడా సినిమాలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చే వరకు 5 సంవత్సరాల్లో తను చేసిన 4 సినిమాలు ఆడిన దాఖలాలు లేవు. ఆయన ఎవరు తీసుకోవట్లేదు, ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. కానీ 2014 నుంచి 2019 వరకు ఆయన హీరోగా యాక్ట్ చేసిన సినిమాలు 17, అన్నీ ఫ్లాప్లే. 17 సినిమాలు 2019 తర్వాత ఒక్క సినిమా కూడా ఆయన తీల. కాబట్టి దీంట్లో ఏం జరిగిందని కనుక కొంచెం ఆలోచన చేసినట్టయితే నల్ల డబ్బుని తెల్లగా ఎట్ట మార్చుకోవాలా,
దాంట్లో ప్రసిద్ధి చెందారు. సినిమా ఆడకపోయినా లాభాలు వచ్చినట్టు చూపిస్తారు. ఈయన తీసిన సినిమాలు, ఈయన యాక్ట్ చేసిన సినిమాలు ఏమి ఆడలా, అయినా కానీ అంతా లాభమే. కాబట్టి డాలర్ డబ్బు అన్నది తెల్లగా చేసుకున్నారు. జనసేన నాయకుడికి డబ్బులు ఇవ్వాలంటే ఏం అవసరంలా, నేను రోజుకు 2 కోట్లు తీసుకుంటానని ఏదో మాట్లాడాడు ఆయన ఆ మధ్యన, మనం విన్నాం. రోజు 2 కోట్లు ఎవరిస్తారు సినిమాకి? ఆడని సినిమాలకు ఎవరిస్తారు? ఇస్తారు. ఈ విధంగా కనుక ఇచ్చినట్టయితే 2 కోట్లే కాదు, సినిమా తీసినందుకు 10 కోట్లు అయితే దాని ఖర్చు 100 కోట్లు అని చూపిస్తారు. ఆ డబ్బులన్నీ మళ్ళీ రాజకీయంలోకి వస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఇవ్వాలంటే సినిమాలో యాక్ట్ చేసినట్టు, సినిమాకి రోజుకు 2 కోట్లు ఇచ్చినట్టు అఫీషియల్గా చూపించవచ్చు. సో ఈ విధంగా సినిమాలను అడ్డం పెట్టుకుని ప్రచారం చేయటమే కాకుండా నల్ల డబ్బును తెల్లగానో, తెల్ల డబ్బును నల్లగానో చేసి ప్రయోగాలు చంద్రబాబు నాయుడు దీంట్లో ఆరితేరిపోయాడు సినిమాల మూలంగా. అందుకనే సినిమా వాళ్ళందరూ ఆయన సపోర్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కళ్ళు సపోర్ట్ చేయరు. ఎంత మర్యాదగా చేసినా కానీ, ఎంత మర్యాదగా మాట్లాడినా, వాళ్ళ కోరికలన్నీ తీర్చినా కానీ ఈయన ముఖ్యమంత్రిగా గుర్తించడానికి కూడా ఈ సినిమా వేచి ఎవరు ముందుకు రావట్లా. అది కాకుండా ఆయన మమ్మల్ని పిలిచి అవమానం చేసేయడానికి గొగ్గోలు పెడతారు. కాబట్టి ఈ సినిమాలో రాజకీయం కలగలిపి డబ్బు మయం చేసి రాజకీయాలను చెడగొట్టింది ఎన్టీ రామారావు గారి తర్వాత అయితే దాంట్లో ముఖ్య భూమిక చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు. దీన్ని గ్రహిస్తే దీన్ని ఆసరాగా తీసుకుని ఆయనతో కలిపి పవన్ కళ్యాణ్తో ఈ రోజున విచ్చలవిడిగా రాజకీయంగా ఇష్టం వచ్చినట్లు నాయకులను తిట్టిస్తున్నారు. వీళ్ళకి ఏమి ప్రజల సేవ చేయటంలో దాంట్లో గురించి మాట్లాడరు. ఎదుటి వాళ్ళని తిట్టి ప్రచారం చేసుకుని పాజిటివ్గా తమకు లేని గుణాలన్నీ తమకు ఆపాదించుకుని ఎదుటివాడితో అన్ని దుర్గుణాలు ఇచ్చేసేసి తమ ఏదో గొప్పని ప్రచారం చేసుకుని ఆ ప్రచారంతో ఓట్లు సంపాదిద్దాము అన్న యావ తప్పితే, ఆ సినిమా స్టైల్ తప్పితే, ఆ సినిమా కథ ప్రజలకు ఎట్ట నమ్మించాలి అని తప్పితే వీళ్ళు ప్రజాసేవ చేస్తామనేటువంటి మనసులో ఉన్న సంగతి కూడా ఎక్కడ దాఖలాలేదు. కానీ ఇదంతా ప్రజలు గ్రహించి 2019లో గట్టి బుద్ధి చెప్పారు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ కూడా. కానీ ఈ రోజున మా ప్రచారం కొత్త పొంతలు తొక్కింది. ఎవరిని అందరిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మిగిలిన పార్టీలు అన్నీ కూడా తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా నమ్మి తీరి మమ్మల్ని గెలిపిస్తారు అని గంటబాజీ అని చెబుతున్నారు వాళ్ళు. అందుకనే షర్మిలను తీసుకొచ్చారు, ఆ డాక్టర్ సునీతని తీసుకొచ్చారు. వీళ్ళందరి ద్వారా కూడా అబద్ధాలు చెప్పిస్తున్నారు. ఇసుక మాఫియా అన్నారు, మందు మాఫియా అన్నారు, సారా మాఫియా అన్నారు. ఎక్కడా లేనిది అసలు ప్రభుత్వం అంతా అకౌంటబిలిటీ లేదు, ప్రభుత్వం అంతా నెంబర్ 2గా నడుస్తుందని ప్రచారం చేస్తున్నారు. మరి 14 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి ఒక చిన్న తప్పు చేస్తే అంతా భూతద్దనం చెప్పే వ్యక్తి మరి తను చేసిన తప్పులు మాత్రం పూర్తిగా మర్చిపోతాడు. ఈ రోజున పట్టుకుంటే అదంతా ఉట్టితే నేను టెక్నికల్గా నేను ఎవరికి దొరకను అంటాడు. కాబట్టి ఈ సినిమా ట్రిక్కులన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ట్రిక్లో పాల్గొన్న రామోజీరావు, బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ లోపలేదో అక్కసు పెట్టుకుని ఈ రోజున యాక్ట్ చేస్తున్న షర్మిలమ్మ వీళ్ళందరూ కలిసి చేస్తున్నా కానీ ఈ సినిమా కథని అర్థం చేసుకుంటారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వీళ్ళని నమ్మరు. వీళ్ళంతా ప్రచారం చేసుకున్నా ఆయనకు ప్రచారం ఏం లేదు అని అనుకున్నా కానీ ఈసారి ఖచ్చితంగా దెబ్బతినేది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ప్రజలకు తెలుసు ఏది మంచి, ఏది చెడు, ఏది సినిమా, ఏది కాదు. కాబట్టి ఈ సినిమా ప్రచారం మాత్రం ఎటువంటి ప్రయోజనాలకు ఇవ్వదో, నిజాలు బయటకు తెలుస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ రాబోయే 2024 ఎన్నికల్లో ఉన్నది ఒక్కడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయంలో అనుకుని రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజానాయకుడిగా అతను మాత్రమే గుర్తిస్తారు.
ఇది మాత్రం శిలాక్షరాలతో రాసుకోవచ్చు. నమస్కారం.